మెదక్ జిల్లా చినశంకరంపేట మండలం గవలపల్లి చౌరస్తాలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. 15 రోజులుగా మిషన్ భగీరథ నీరు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని, స్పందించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గవలపల్లి చౌరస్తా మెదక్ చేగుంట రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో చేశారు. 15 రోజుల నుంచి నీళ్లు రాకపోతే ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. కనీసం త్రాగడానికి కూడా నీరు లేకని వాపోతున్నారు. ఇకనైనా అధికారులు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ స్పందించి తమ గ్రామానికి మిషన్ భగీరథ నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. సాయంకి వారిపోయిందేమో చేపిస్తారేమో అనుకున్నాం. మాకు సర్పంచ్ దిగిపోతుందని ఆయన సాధించుకున్నాం. మరి ఇది దాకా గిన్నె వదలకోలే నీళ్ళు లేకుండా ఆగుతామా? ఓళ్ళు ఎత్తలేరు. సెక్యూరిటీ చేయమంటే ఈయన చెయ్యి, అని చేయమంటే ఈయన చెయ్యి, ఈయన చేయమంటే మరి ఓడికి ఏడు చేస్తాం మేము. ఇక మేము ఓట్లు వేయలేదా? మేము శివరస్తం నీళ్లు లేక 15 రోజులు అవుతుంది. 15 రోజులకు సెక్రటరీ లేపుతలేడు, సర్పంచ్ లేపుతలేడు, మాకు ఒక్క ట్యాంకర్ కూడా పంపిస్తలేరు. 15 రోజులకు మేము నీళ్లు కొనుక్కొని పోసుకుంటున్నాము. కొన్నామన్నా కానీ వాళ్ళు కూడా టైంకి వస్తలేదు. 15 రోజులకు